ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అదేం కాదు సార్, ఎప్పుడు ఒకేలా విసిగిస్తూ ఉంటే ఏం బాగుంటుంది? కొంచెం డిఫరెంట్గా మిమ్మల్ని విసిగిస్తే ఎలా ఉంటుందా అని చెక్కింగ్ చేశాను. నా యాక్టింగ్ బాగుందా సార్? సూపర్ గా ఉంది. రేపు మార్నింగే మెంటల్ హాస్పిటల్లో అపాయింట్మెంట్ తీసుకుంటాను. అక్కడ చేసావనుకో యాక్టింగ్, వాళ్ళు ఇస్తారు దానికి తగ్గ ట్రీట్మెంట్. లేలే నిద్దట్లో నా గొంతు కరిచినా కరుస్తావు. ఎలా కాసేపట్లో తెల్లారుతుంది. పండగ కదా, అందరూ అర్లీగా నిద్రలేస్తారు. ఇదే రైట్ టైం. అయిపోయింది. సార్ జాగింగ్కి వెళ్ళినట్టున్నారే. త్వరగా పండగ పనులు మొదలు పెట్టాలి. గంగా, ఈ డబ్బుని నువ్వే మీ అమ్మ వాళ్ళకిచ్చి పంపించావని అందరి ముందు నిన్ను దొంగని చేసి మీ అమ్మ వాళ్లతో పాటు నిన్ను కూడా గెంటించేస్తాను. హలో ఆల్. వాట్ ఇస్ దిస్? పేడ నీళ్ళతో కల్లాపి చల్లాక మిగిలిన పేడ అక్కడ పెట్టామమ్మా. అది చూసుకోకుండా మీరు తొక్కేశారు. వాట్? పేడ నీళ్ళ? డిస్గస్టింగ్. ఇంకా ఏ సెంచరీలో ఉన్నారు మీరంతా? పండగ రోజు ఇంటి ముందు కలర్ఫుల్ గా ముగ్గులు వేసుకోవటం వరకు ఓకే. పల్లెటూరులో చేసినట్టుగా ఏంటి నాన్సెన్స్?
ఇది నాన్ సెన్స్ ఏం కాదు సిటీ మేడం, మన తెలుగింటి సాంప్రదాయం. పేడ నీళ్ళంటే అంత అసహించుకుంటున్నావు? అసలు ఇంటి ముందు పేడ నీళ్లు చల్లడం, గడపలకు పసుపు రాయడం ఎందుకు చేస్తారో తెలుసా? ఆవు పేడ క్రిమి కీటకాలని ఇంట్లోకి రాకుండా చేస్తుంది. అలాగే ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం కోసం అలా చేస్తారు. ముగ్గులో గొబ్బెమ్మలు పెట్టడం, పూజ చేయడం లక్ష్మీకరం. ముగ్గులో సాక్షాత్తు లక్ష్మీదేవే కొలువుంటుంది. అందుకే ఏ ఇంటి ముందైతే ముగ్గుండి తులసి పూజ జరుగుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అంటారు. చాలా బాగా చెప్పావు గంగా. ఏమ్మా పారు, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? గంగా, భోగి మంటను చూసి ఫైర్ క్యాంప్ అనుకుంటుందేమో. భోగి మంట ఎందుకు వేస్తారో కూడా చెప్పు. ఈ పండక్కి సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. కొత్త ఆరంభానికి శుభంగా గతంలోని కష్టాలను, సమస్యలను అన్నీ దేవుడికి సమర్పించి కొత్త సంతోషాలని ఆహ్వానించడం అన్నమాట. సూర్యుడు మకర సంక్రమణం చెందుతాడు కాబట్టే మకర సంక్రాంతి అంటారు. పొంగలి పాయసం కాదు, సంక్రాంతి శుభాకాంక్షలు అనాలి. ఎందుకు నవ్వుతారు? ఎందుకు నవ్వుతారు? ఈ జనరేషన్ పిల్లలకి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుంది? తెలీదు కాబట్టే పెద్దలు చెప్పాలి, లేదా తెలిసిన వాళ్ళు చెప్పినప్పుడు వినాలి. హే బేబీ, నీ ముగ్గు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. సి హౌ మెనీ లైక్స్ అండ్ కామెంట్స్. నిజం చెప్పు ఇందుమతి, గంగ వేసిన ముగ్గుని నువ్వు వేసినట్టు పోజులు పెట్టి పోస్టుల మీద పోస్టులు పెట్టావు కదా? ఆహా. యా, జస్ట్ పోస్టింగ్. మీ ముగ్గులైపోతే భోగి మంట వేద్దాం. ఒక్క నిమిషం సార్, గొబ్బెమ్మలు పెట్టి పూజ చేసేస్తాను. ఆ